హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము టీజీఈఏపీ సెట్ 2025 ఎగ్జామినేషన్ ఎవరైతే రాసి అడ్మిషన్స్ కోసం ఎదురు చూస్తున్నారో అలాంటి స్టూడెంట్స్, అడ్మిషన్స్ కోసం ఎదురు చేస్తున్న స్టూడెంట్స్, మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ కంప్యూటర్ సైన్స్కే ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే కంప్యూటర్ సైన్స్ అనేది ట్రెండింగ్లో ఉన్న బ్రాంచ్. కాబట్టి ఆ ట్రెండింగ్ బ్రాంచ్లో ఏదైతే ఉందో ఆ ట్రెండింగ్ బ్రాంచ్లో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ తోటి మనకి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోర్సెస్ అనేవి ఆఫర్ చేయడం జరుగుతుంది. ఆఫర్ చేస్తున్న కోర్సెస్ పేర్లేంటి? మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్‌కి అసలు కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ ఉంటదని తెలుసు. ఆ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో ఎలాంటి బ్రాంచెస్ ఉంటాయి? ఎలాంటి స్పెషలైజేషన్ ఉన్న కోర్సెస్ ఉంటాయి? అలాంటి స్పెషలైజేషన్ కోర్సెస్ కోడ్స్ ఏంటి? కౌన్సెలింగ్‌లో ఆ పర్టిక్యులర్ కోర్స్‌కి ఉన్న బ్రాంచ్ నేమ్ ఏంటి? తర్వాత ఆ బ్రాంచ్ కోడ్ ఏంటి అనేది క్లియర్‌గా తెలుసుకొని ఉంటే కౌన్సెలింగ్ టైమ్‌లో మనం సీట్స్ పెట్టుకునేటప్పుడు ఈజీగా మనము ఆప్ట్ చేసుకోవచ్చు. ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటది. సో, దానికి సంబంధించిన వీడియోస్ ఎలాగో మన యూట్యూబ్ ఛానెల్‌లో ప్రొవైడ్ చేస్తాము. ముందుగా మనం ఈ ఈఏపీ సెట్ 2025 రాసిన వాళ్ళు స్టూడెంట్స్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి ఇప్పటి నుంచి ఒక అనాలిసిస్ కోసం, అంటే ఏమేం కోర్సెస్ ఉంటాయి, వాటికి సంబంధించి కోర్సెస్‌లో ఏమన్నా స్పెషలైజేషన్స్ ఉంటాయి, ఇదంతా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వాళ్ళ కోసం మనం ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో, మీరు టీజీఏపీ సెట్ వెబ్‌సైట్ ఏదైతే ఉంటదో టీజీఏపీ సెట్ 2025 వెబ్‌సైట్ విజిట్ చేయాల్సి ఉంటుంది. అలా విజిట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అడ్మిషన్స్ అని చెప్పి ఒక స్క్రోలింగ్ కనిపిస్తుందండి. ఇక్కడ మీరు చూసుకుంటే అడ్మిషన్స్ ఈఏపీ అని చెప్పి ఒక స్క్రోలింగ్ కనిపిస్తుంది. ఇది వెబ్‌సైట్. సో, ఇది హోమ్ పేజ్. హోమ్ పేజ్‌లో eapset.tgche.ac.in ఇక్కడ మీరు రిజల్ట్స్ చూసుకొని ఉండింటారు. మీ ఎంసెట్ ఎగ్జామినేషన్ సంబంధించిన రిజల్ట్స్. మీ ర్యాంక్ కార్డ్స్ డౌన్‌లోడ్ చేసుకోవడము, రిజల్ట్స్ చూసుకోవడం ఇదంతా మీరు ఆల్రెడీ చేసి ఉంటారు. మరి అడ్మిషన్ సంబంధించి కూడా లింక్ ఇక్కడే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అడ్మిషన్‌కి సంబంధించి వెతుకుతూ ఉంటారు కాబట్టి అక్కడే లింక్ ప్రొవైడ్ చేశారు వాళ్ళు హోమ్ పేజ్‌లోనే. సో, ఇప్పుడు మీరు ఇలా ప్రొవైడ్ చేసిన హోమ్ పేజ్‌లో టీజీఏపీ సెట్ 2025 2 లింకులు చూస్తున్నారు. ఒకటేమో ఇంజినీరింగ్ స్ట్రీమ్‌కి, ఇంకోటి అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సెస్‌కి సంబంధించింది. సో, ఇక్కడ టీజీసీహెచ్ఈ అంటే తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్. సో, ఈ హైయర్ ఎడ్యుకేషన్‌కి సంబంధించిన కౌన్సిల్ వీళ్ళే మనకి కౌన్సిలింగ్స్ అనేవి కండక్ట్ చేస్తారు. అలాగే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వీళ్ళనేవి ఈ పర్టిక్యులర్ యూనివర్సిటీ ఏదైతే ఉందో వీళ్ళు అగ్రికల్చర్ సంబంధించిన కోర్సెస్ సంబంధించిన కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు. సో, ఇది ఇంజినీరింగ్ స్ట్రీమ్‌కి కండక్ట్ చేస్తారు. అలాగే బైపీసీ స్ట్రీమ్‌కి కండక్ట్ చేస్తారు. ఇద్దరికీ కూడా ఈ వీడియో పనికొస్తది. సో, నేనైతే ప్రెజెంట్ ఈ వీడియోలో ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ సంబంధించి కంప్యూటర్ సైన్స్‌లో ఎలాంటి కోర్సెస్ ఉంటాయి? ఆ కోర్సెస్ కోడ్స్ ఏంటి? వాటి గురించి మీకు ఇక్కడ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయదలుచుకున్నాను. సో, ఇందుకోసం నేనేం చేస్తానంటే టీజీసీహెచ్‌ఈ టీజీసీహెచ్‌ఈ అనే ఏదైతే వెబ్‌సైట్ ఉందో దీన్ని లింక్ క్లిక్ చేస్తాను. సో, ఇలా క్లిక్ చేసిన తర్వాత 2024 లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, ఫైనల్ ఫేజ్ అని చెప్పి మీకు లింక్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇంజినీరింగ్‌కి సంబంధించి ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకి 3 లింక్స్ ఉన్నాయి. అలాగే బైపీసీ సిస్టమ్ వాళ్ళకి 2 లింక్స్ ఉన్నాయి. ఇప్పుడు మనము ఏదో ఒక లింక్ క్లిక్ చేయాల్సి ఉంటది. ఇలా లింక్ క్లిక్ చేయగానే మనకి ఇలా ఎక్సెల్ షీట్ అనేది డౌన్‌లోడ్ అవుతుంది. సో, ఇలా డౌన్‌లోడ్ అయిన ఎక్సెల్ షీట్‌లో నేను ఇన్ఫర్మేషన్ అనేది ఆల్రెడీ ఫిల్టర్ చేశాను. సో, ఫిల్టర్ చేసిన తర్వాత మనకి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇలా కనిపిస్తదండి. సో, ఇక్కడ మీరు చూసుకుంటే దీంట్లో బ్రాంచెస్ ఏంటి, తర్వాత ఈ పర్టిక్యులర్ బ్రాంచ్ ఏ కాలేజ్‌లో కండక్ట్ చేస్తున్నారు, బ్రాంచ్ కోడ్ ఏంటి, అంటే ఇన్‌స్టిట్యూట్ కోడ్ ఏంటి, తర్వాత ఇన్‌స్టిట్యూట్ నేమ్ ఏంటి, ప్లేస్, బ్రాంచ్ కోడ్, బ్రాంచ్ నేమ్ ఇలా కనిపిస్తున్నాయి కదా! ఇక్కడ మీకు ఈ హైలైట్ చేసిన బ్రాంచ్ కోడ్, బ్రాంచ్ నేమ్ ఈ రెండిటి గురించే నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. దట్ టు స్పెషలైజేషన్ కంప్యూటర్ సైన్స్ స్పెషలైజేషన్స్ ఏమేమి ఉంటాయి. వాటి గురించి మాత్రమే ఈ వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేయదలుచుకున్నా. సో, కాబట్టి క్లియర్‌గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నా ఇంటెన్షన్. ఓకే. నేను కంప్యూటర్ సైన్స్‌లో ఏమేం కోర్సెస్ ఉంటాయి, వాటి నేమ్స్ ఏంటి, వాటి బ్రాంచ్ కోడ్స్ ఏంటి అనేది మీకు ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను. సో, ఇందుకోసం నేను ఏం చేస్తానంటే ఇండివిడ్యువల్ బ్రాంచ్ కోడ్స్ ఇలా తీసుకున్న వాటిని ఒక్కో దాన్ని ఫిల్టర్ చేసుకుంటాను. ఫిల్టర్ చేయడం అంటే పర్టిక్యులర్ కోడ్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటా. బ్రాంచ్ కోడ్ వచ్చి ఏఐ, బ్రాంచ్ నేమ్ వచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది కంప్యూటర్ సైన్స్ సంబంధించిన ట్రెండింగ్‌లో ఉన్న కోర్సు. ఓకే. ఇది అయిపోతే మనకి వీటి గురించి వీడియోస్ కూడా మన యూట్యూబ్ ఛానెల్‌లో ఎలాగో చేస్తాను. బట్ టైం పడతది. ఓకే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ఇదొక కోర్స్ అండి. సో, ఏఐడీ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ రెండిటికి సంబంధించిన కోర్సు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక బ్రాంచ్, అలాగే డేటా సైన్స్ ఒక బ్రాంచ్. ఈ రెండిటిని కలిపేసి ఒక బ్రాంచ్‌గా చేశారు. ఎందుకంటే మనకి ప్రెజెంట్ మీ అందరికీ తెలుసు. ఇప్పుడు పాకిస్తాన్ తోటి యుద్ధం జరిగిన యుద్ధంలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడారు, మెషిన్ లెర్నింగ్ వాడారు, డేటా సైన్స్ వాడారు. ఇదంతా చెప్తున్నారు. సో, ట్రెండింగ్‌లో ఉన్న కోర్సు మంచిగా ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంటది. కాబట్టి దీన్ని కూడా చాలామంది స్టూడెంట్స్ కంప్యూటర్ సైన్స్‌గా ఉన్న కోర్స్‌గా రికగ్నైజ్ చేయాలి. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్. సో, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వీటన్నిటిని కాంబినేషన్స్ తోటే మనకి కోర్సెస్ అనేవి ఫ్యూచర్‌లో ఆహ్, ట్రెండింగ్‌లో ఉండే కోర్సెస్. కాబట్టి వీటిని ప్రిఫర్ చేయండి. ఇది మంచి కాలేజ్‌లో ఉంటే మీరు ఖచ్చితంగా సీటు వదులుకోకుండా ట్రై చేయండి. కంప్యూటర్ సైన్స్ ఇక్కడ సీఐసీ అని ఉంది. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్. దాంట్లో స్పెషలైజేషన్ ఏందంటే ఐఓటీ.
ఇన్ఫర్మేషన్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ ఇంక్లూడింగ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఇదంతా కూడా ఫైనాన్స్ సంబంధించిన మ్యాటర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది బ్లాక్ చైన్‌లో. అలాగే సైబర్ సెక్యూరిటీ మీ అందరికీ తెలుసు. సైబర్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయని చెప్పి, మొబైల్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయని చెప్పి, ఆన్‌లైన్‌లో ఫ్రాడ్స్ జరుగుతున్నాయని వాటి గురించి. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే మొత్తం కూడా ఇంటర్నెట్ తోటి అన్ని డివైజెస్‌ను మన సొసైటీలో చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క వస్తువును కూడా ఇంటర్నెట్ లింక్ చేస్తూ దాన్ని ఆపరేట్ చేయడం ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. సో, దీనికి సంబంధించిన కోర్సు ఇది CIC. ఓకే. సో, దీని తర్వాత మనకి CME అని ఉంది. CME అంటే ఏంటి? కంప్యూటర్ ఇంజినీరింగ్. జస్ట్ కంప్యూటర్ ఇంజినీరింగ్. సో, ఇది కోర్ బ్రాంచ్ అనమాట. కంప్యూటర్ సైన్స్ సంబంధించిన కోర్ బ్రాంచ్ కంప్యూటర్ CME. ఓకే. CSB ఉంది చూడండి. CSB కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్. అంటే ఇది MBA ప్లస్ కంప్యూటర్ సైన్స్. ఈ కామర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా. ఈ కామర్స్ అంటే మీకు అందరికీ తెలుసు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. వాటిలో ఎలా మేనేజ్ చేస్తుంటారు? వాటిలో వర్కింగ్ ఎలా జరుగుతుంటది? బిజినెస్ ఎలా మెయింటైన్ చేస్తుంటారు? యూజింగ్ కంప్యూటర్ టెక్నాలజీస్ అని చెప్పి ఇదొక బ్రాంచ్. CSB బ్రాంచ్. ఓకే. మీకు ఈ బ్రాంచ్ గురించి అవగాహన ఉంటే తర్వాత మీరు అంటే అసలు అట్‌లీస్ట్ ఈ పేరు తెలిసి ఉంటే మీరు తర్వాత ఫ్యూచర్‌లో ఏ కంప్యూటర్ సైన్స్ కోర్స్ తీసుకుంటే బాగుంటదనేది మీరు అనలైజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటదని చెప్పి మనం ఈ పర్టిక్యులర్ వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. CSC కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ సైబర్ సెక్యూరిటీ. ఇది ఓన్లీ సైబర్ సెక్యూరిటీ స్పెషలైజేషన్ ఉన్న కోర్స్ అండి. CSC కంప్యూటర్ సైన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ విత్ సైబర్ సెక్యూరిటీ. సైబర్ సెక్యూరిటీ అనేది స్పెషలైజేషన్. అంటే ఇంటర్నెట్ ఫ్రాడ్స్ గురించి, ఆన్‌లైన్ ఫ్రాడ్స్ గురించి మోస్ట్‌లీ దీంట్లో డిస్కషన్ ఉంటది. ఓకే. CSD కంప్యూటర్ సైన్స్ విత్ డేటా సైన్స్ అనమాట. స్పెషలైజేషన్ వచ్చి డేటా సైన్స్ ఉంటది. కంప్యూటర్ సైన్స్ విత్ డేటా సైన్స్ స్పెషలైజేషన్ CSD. ఓకే. సో, వీటిని మీరు గుర్తుపట్టుకోవాలి. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ ఇది కోర్ బ్రాంచ్ అనమాట. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ అంటే ఓన్లీ కంప్యూటర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటది. అంటే కంప్యూటర్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతది? దాంట్లో ఉండే హార్డ్‌వేర్ ఎలా వర్క్ అవుద్ది? వాటితోటి సిస్టమ్స్ ఎలా మనకి బిల్డ్ చేస్తారని చెప్పి సాఫ్ట్‌వేర్స్ ఎలా బిల్డ్ చేస్తారు? డెవలప్ ఎలా చేస్తారనేది దాంట్లో ఉంటది. CSG కంప్యూటర్ సైన్స్ అండ్ డిజైన్. ఓకే. CSG కంప్యూటర్ సైన్స్ అండ్ డిజైన్. ఓకే. డిజైనింగ్‌కి సంబంధించింది. కంప్యూటర్ సైన్స్ అండ్ డిజైనింగ్‌కి సంబంధించిన కోర్సు. ఓకే. CSI ఇది చూడండి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. CSE ఉంటది. అలాగే IT అని ఒక 2 బ్రాంచెస్ ఉంటాయి. ఆ 2 బ్రాంచెస్ బ్లెండ్ CSI. ఓకే. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. CSM. సో, ఇది మనకి మెషిన్ లెర్నింగ్ ఉంటది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. AIML అంటారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ AIML. సో, దానికి సంబంధించి CSM అని చెప్పి బ్రాంచ్ కోడ్ ఉంది. ఇందాక మనం ఆల్రెడీ చెప్పుకున్నాం దాని గురించి. ఓకే. CSE అంటే ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి? సెపరేట్‌గా మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. సో, మళ్ళా ఇక్కడ దాని బ్లెండ్ మిక్స్ తోటి వచ్చింది. CSN కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ విత్ నెట్వర్క్స్. నెట్వర్క్స్ అంటే మనకి వైఫై గురించి, తర్వాత కంప్యూటర్ నెట్వర్క్స్, ఇంటర్నెట్ ఎలా వర్క్ చేస్తది. ఓకే. ల్యాన్ ల్యాన్ టెక్నాలజీస్ ఎలా ఉంటాయి? దీనికి సంబంధించి అంటే మొత్తానికైతే నెట్వర్క్స్ గురించి ఉంటది. కంప్యూటర్‌లన్నీ కనెక్ట్ చేసి మనకు ఒక నెట్వర్క్ రూపొందిస్తారు. ఆ నెట్వర్క్ ఎలా వర్క్ అవుతది? దానికి సంబంధించిన స్పెషలైజేషన్ కోర్సు CSN అనమాట. ఓకే. సో, CSN ఆఫర్ చేస్తున్నారు. అలాగే CSO అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ IoT. ఓకే. IoT ఇక్కడ షార్ట్‌కట్ ఓ తీసి దీంట్లో పెట్టారు అంతే. CSO కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ విత్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఓకే. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌కి సంబంధించిన ఒక బ్రాంచ్ ఉంది. మళ్ళా మనకి సెపరేట్‌గా CSO అని చెప్పి ఇంకో బ్రాంచ్ పెట్టారు. ఈ బ్రాంచెస్ అన్నీ కూడా కంప్యూటర్ సైన్స్ సంబంధించిన కోర్సెసే. ఓకే. CSW అని ఉంది. సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్. CSC మీ అందరూ కంప్యూటర్ సైన్స్ చేసిన తర్వాత సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ ఫీల్డ్‌లోకి వెళ్తారు. సో, అలా వెళ్ళడానికి మనకు ఉన్న ఒక పర్టిక్యులర్ ఆపర్చునిటీ ఉన్న కోర్స్ ఏందంటే CSW సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్. ఓకే. CSW సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్. ఓకే. సో, సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా దీంట్లో ఉంటది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఓకే. ఇది కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది కూడా కంప్యూటర్స్ సంబంధించిన కోర్సే. దీంట్లో ఒక 2, 3 కోర్సెస్ అనేవి CSCలో ఉండని కోర్సెస్. లేదా కంప్యూటర్ సైన్స్‌లో ఉండే 2, 3 కోర్సెస్ దీంట్లో చెప్పకపోవచ్చు. కంప్యూటర్ సైన్స్ కంటే అడిషనల్‌గా కొన్ని కోర్సెస్ దీంట్లో టీచ్ చేయవచ్చు. అంతే. అంతకు మించి ఏమి లేదు. ఇది కూడా వన్ ఆఫ్ ది స్పెషలైజేషన్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్. ఓకే. CSCకి సంబంధించిన ఇన్ని కోర్సెస్ ఉన్నాయి. వీటిలో మీకు నచ్చిన కోర్స్ ఏదైతే ఉంటదో ఆ కోర్సెస్ అన్నిట్లో ఏదైనా కూడా మంచి కాలేజ్‌లో వస్తే మీరు ఖచ్చితంగా వదులుకోకుండా పర్టిక్యులర్ కోర్స్‌లో జాయిన్ అవ్వండి. మొత్తానికైతే మీరు తర్వాత ఫర్దర్‌గా ఎంటెక్ ఇలాంటి కోర్సెస్ చేయడానికి మళ్ళీ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌కి సంబంధించిన బీటెక్ ఆహ్, గేట్ ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. తద్వారా మీరు ఎంటెక్ చేయవచ్చు. తర్వాత కూడా మీకు జాబ్ అవకాశాలు ఉంటాయి. ఓకే. సో, ఇది కంప్యూటర్ సైన్స్ సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్. సో, కంప్యూటర్ సైన్స్ సంబంధించిన టోటల్ బ్రాంచెస్ ఇన్నున్నాయండి. ఓకే. సో, దీనికి సంబంధించి మీకు ఎలాంటి సందేహాలున్నా గూడా మీరు ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానెల్‌లో వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయండి. సో దట్ ఐ విల్ ఆన్సర్ టు యువర్ క్వెరీస్. అండ్ ఆల్సో మీకు ఇంకా ఏవైనా సందేహాలుంటే ఫర్దర్‌గా సందేహాలుంటే కూడా మన మొబైల్ నంబర్ అనేది మన యూట్యూబ్ ఛానెల్‌లో ప్రొవైడ్ చేశాను. 9866385288 9866385288 ఈ మొబైల్ నంబర్‌కి కాల్ చేయడం ద్వారా, వాట్సాప్ చేయడం ద్వారా కూడా మీరు మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ యూజ్‌ఫుల్ అవుతుందనే ఉద్దేశ్యంతో వీడియో చేయడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. Don't forget to subscribe my YouTube channel. Thanks for watching this video. Wish you all the best for your career.